మీకు చెప్పాను కదా, అదే పండగ వస్తుంది వెళ్దామని చెప్పి. మీ ఇంటికా? అదే దాని గురించే. చాలా కాలంగా వెళ్ళట్లేదు కదా మా అమ్మోళ్ళ ఇంటికి. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మేము నష్టం వచ్చిందా? ఇప్పుడు అదే ఈ పండగకైనా వెళ్తే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను కూడా మా వాళ్ళని చూసి చాలా రోజులు అవుతుంది కదా. నువ్వు ఎప్పుడు చూసినా మా అమ్మ, మా నాన్న, మా అన్న అని చెప్పి అంటూనే ఉంటావు. వాళ్ళు అసలు ఏం పెట్టారు మనకి అసలు చెప్పు. అసలు పెళ్ళిలో పెట్టాల్సిన మినిమం పెట్టాల్సినవి కూడా పెట్టలేదు. అట్లీస్ట్ నాకు ఒక బైక్ కూడా కొనిలేదు. నువ్వేమో ఎప్పుడు చూసినా మా ఇంటికి పోదాము అంటున్నావు. కనీసం వెళ్తే కనీసం బట్టలు కొనుక్కోమని 10,000 ఇస్తారా వాళ్ళు? ఎందుకు నేను వెళ్ళి మా వాళ్ళ ముందు నవ్వుల పాలు కావాలి? మా వాళ్ళు ఏం అడుగుతారో తెలుసా? అత్తారింటికి వెళ్ళి ఏం పెట్టారు మీ అత్తారోళ్ళు అని చెప్పి అంటారు. సో నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు చెప్పు, వెళ్దామా? మీ వాళ్ళు ఏం పెట్టరు, ఏమి చేయలేదు, కానీ రివర్స్లో నీకు పుట్టింటి మీద అభిమానం ఎక్కువ. డబ్బులు ఉంటే ప్రతి అత్త మామకి, కూతురికి, అల్లుడికి ఏదైనా పెట్టాలి అనే ఉండిద్ది. అర్థం చేసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.